So hey guys, this is Vanu Prakash. Welcome back to my channel Money Xfit. I hope you guys are doing great. So మన సెకండ్ వీడియో మన కాంపిటీషన్ లైక్ కాంపిటీషన్ అప్డేట్ ఇచ్చిన తర్వాత ఇది మన సెకండ్ వీడియో అండ్ ఈ వీడియోతో మనకి ఇంకా కేవలం 10 వీక్స్ అయితే ఉన్నాయి. సో నాకైతే చుక్కలు కనిపిస్తున్నాయి ఈ 10 వీక్స్కే. చాలా అంటే చాలా టఫ్గా ఉంది, బట్ పుష్ చేద్దాం, ఎంత పాసిబుల్ అవుతే అంత పుష్ చేద్దాం. అండ్ 10 వీక్స్ అవుట్ ఫర్ అవర్ కాంపిటీషన్. అండ్ ఈరోజు నాది పుల్ వర్కౌట్ ఉంది, సో చూపిస్తాను మీకు. సో పుల్ వర్కౌట్ చూడండి, లైక్ ఏ మజిల్కి ఎన్ని టైప్స్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ వర్కౌట్స్ ఉంటాయి ఏంటి అని చెప్పేసి. అండ్ అట్లనే మా జిమ్ టూర్ కూడా చేద్దాం అనుకుంటున్నాను లైట్గా, సో చూపిస్తా చూడండి. అండ్ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టండి. అండ్ అట్లనే మీ ఫ్రెండ్స్లో లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా జిమ్కి వెళ్తుంటే కనుక వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ లెట్స్ గో, వెళ్ళే దారిలో మాట్లాడదాం. యూజువల్గా అయితే ఆఫ్టర్నూన్ వెళ్ళామండి జిమ్కి, లైక్ 2 o'clock ఆ టైంలో. సో ఈరోజు కొంచెం టైట్నెస్ చాలా ఎక్కువ ఉంది, సో దానికోసం అనేసి ఈవినింగ్ వెళ్తున్నాం. సో ఈవినింగ్ అయితే మా జిమ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది లైటింగ్తో, సూపర్ అదిరిపోతుంది. సో మీకు కూడా చూపిస్తా చూడండి. కలుద్దాం వెళ్ళే దారిలో. సో గాయ్స్, మీకు కనిపిస్తుంది వినిపిస్తుంది అనుకుంటున్నా, సేమ్ లాస్ట్ టైం వీడియో లాగే. సో ఇక్కడ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది వెళ్ళే దారిలోనే. ఈ బెంగళూరులో క్లైమేట్ అనేది అర్థమే అవ్వదు. కొంచెం సేపు వర్షం పడుతుంది, కొంచెం సేపు ఎండ కాస్తుంది, కెమెరా పైన అంతా వాటర్ పడుతుంది. సో రికార్డ్ అవుతుందని అనుకుంటున్నా వీడియో మొత్తం, చూద్దాం. వాయిస్ ప్రాపర్గా లేకపోతే బిస్కెటే. అబ్బా ఈ వర్షంలో వెళ్ళడం అవసరమా మనకి చెప్పండి, బట్ తప్పదు వెళ్ళాలి. ఎందుకు ఈ సైన్ చూపించింది వెళ్ళే దారిలోనే, ఎందుకు వద్దు జిమ్కి అని ఈరోజు, బట్ నేనే వినకుండా వెళ్తున్నా. సో వీఆర్ ఫైనలీ ఇన్ ద జిమ్. టచ్ బి నాకు లైట్గా, నేను ఏమంటారు బైక్లో వచ్చేటప్పుడు వినిపిస్తుందా? ఒక్క సెకండ్ దీన్ని అడ్జస్ట్ చేసుకుంటా. సో నేనేంటంటే బైక్లో వచ్చేటప్పుడు మీతో చాలా విషయాలు మాట్లాడాలి అనుకున్నా, సో చాలా విషయాలు చెప్పాలని కూడా అనుకున్నా. ఈ వర్షం మరి మా జిమ్ దగ్గరకు వచ్చేస్తే ఒక్క డ్రాప్ అంటే ఒక్క డ్రాప్ కూడా వర్షం లేదు. సో మనం స్టార్ట్ అయ్యేటప్పుడే లైట్గా వర్షం పడిందంటే, ఇక్కడికి వచ్చేసి అసలు వర్షం లేదు, బొంగు లేదు. సో లెట్స్ గో పుష్ వర్కౌట్. ఇప్పుడే టేకింగ్ ప్రీ వర్కౌట్. కలుద్దాం, వర్కౌట్ చేస్తూ మాట్లాడదాం. అండ్ కొంచెం ప్రాపర్ ఫార్మ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, వీడియోని ఎండ్ వరకు చూడండి. కలుద్దాం. సో ఎస్, ఫస్ట్ వచ్చేసి బార్బెల్ రోయింగ్, బెండోర్ రోయింగ్ చేద్దాం అనుకున్నా కానీ, బట్ బెండోర్ రోయింగ్ ప్రెసెంట్ బిజీగా ఉంది. సో 1 set of పుల్అప్స్ అండ్ నెక్స్ట్ ఫస్ట్ వర్కౌట్ విల్ గో ఫర్ లాట్ పుల్ డౌన్ 4 sets. ఇలా మీరు ఒక పుల్అప్ చేస్తే సరిపోతుంది. మీరు ఫుల్ వర్కౌట్ చేసేటప్పుడు మీరు బ్యాక్కి ఒక పుల్అప్ వేరియేషన్ చేస్తే సరిపోతుంది అనమాట. లైక్ కంప్లీట్గా బ్యాక్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు ఏ వర్కౌట్ అయితే చేయాలనుకున్నారో దాని అయితే చేయొచ్చు.
సో మీరు జనరల్లీ లాట్ పుల్ డౌన్ చేసేటప్పుడు ఏంటంటే మీరు ఎంత కిందికి పుల్ చేస్తున్నాం అనేది మ్యాటర్ కాదు, మీరు ఎంత మీ మజిల్ని యాక్టివేట్ చేస్తున్నారు అదే మ్యాటర్ అనమాట. సో మీరు పుల్ చేసేటప్పుడు ఏంటంటే చాలామంది అది చెస్ట్ని టచ్ చేయడానికి పుల్ చేస్తారు, అట్లా ఎప్పుడు పుల్ చేయకూడదు. మీరు మెయిన్గా టార్గెట్ చేయాల్సింది ఏంటంటే మీ ఎల్బోస్ ఉన్నాయి చూసారా, క్లోజ్ టు యువర్ బాడీ, క్లోజ్ టు మీ బాడీ పుల్ చేసేటప్పుడు అప్పుడే మీ బ్యాక్ మజిల్స్ అనేది అయితే మంచిగా నీట్గా యాక్టివేట్ అవుతుంది. సో మీరు చెస్ట్ టార్గెట్ చేసి లేదంటే చెస్ట్ టైట్ చేయటట్టు పుల్ చేస్తే కానీ దానివల్ల యూజ్ ఏమి ఉండదు అనమాట. సో నేను బ్యాక్ నుంచి చూపించాను, ఇప్పుడు ఫ్రంట్ నుంచి చూపిస్తా, ఒకసారి చూడండి ఆ ఫామ్ ఎట్లుంటుందో. లైక్ మీ ఎల్బో ఏంటంటే బాడీకి క్లోజ్గా పుల్ అవ్వాలి, అప్పుడే మీ బ్యాక్ అనేది టార్గెట్ అవుతుంది. చూడండి. నాకు తెలీదు మీకు వాయిస్ ఎంత పర్ఫెక్ట్గా వినిపిస్తుంది అని చెప్పేసి, బట్ నేనైతే మాట్లాడడానికి ట్రై చేస్తున్నా. ఇక్కడ కొంచెం మ్యూజిక్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో నేను మీకు సెకండ్ వేరియేషన్ చూపించా చూసారా. సో మీరు ఎల్బోని మీ బాడీకి క్లోజ్గా పుల్ చేయాలన్నమాట. నేను నా చెస్ట్కి ఆ బార్ని టచ్ చేయడానికి నేను ట్రై చేయలేదు, నా మజిల్ని యాక్టివేట్ చేయడానికి ట్రై చేశాను. సో దట్ మీరు పుల్ చేసేటప్పుడు మీ బాడీకి క్లోజ్గా పుల్ చేయాలన్నమాట. సో లెగ్ పుల్ డౌన్ డన్. నెక్స్ట్ వేరియేషన్ బార్బల్ రోయింగ్. మీరు బార్బల్ రోయింగ్ దేనికంటే థిక్నెస్ ఆఫ్ యువర్ బ్యాక్, మీకు ఆ విడ్త్ థిక్నెస్ మీ బ్యాక్లో మంచిగా ప్రాపర్గా రావాలంటే రైట్ ఆర్మ్ పుల్ ఓవర్ కానీ ఏదో ఒకటి చేయాలి. సో ఐ చూస్, నాకు పర్సనల్గా ఇష్టం బార్బల్ రో. లెట్స్ గో. అది అయిపోయిన తర్వాత చెస్ట్ సపోర్టెడ్ రోయింగ్ అనమాట. సో చూద్దాం. సో సెకండ్ వేరియేషన్ బెంట్ ఓవర్ రోయింగ్ అనమాట బార్బెల్తో. ఐ యూస్ టు గో మ్యాక్స్ 60 to 80 kgs. సో ఫస్ట్ మీన్స్ లైక్ 30-50 kgs అనమాట. ఇంకొక 30 kgs యాడ్ చేస్తాను. సో నెక్స్ట్ 2 సెట్స్కి, నెక్స్ట్ 3 సెట్స్కి. సో ఇది ఫస్ట్ సెట్. లెట్స్ గో. దీనికి ఏ స్ట్రిప్ అవసరం లేదు. Let's go. Second set. Max 10 to 12 count. ఇప్పుడు కూడా సేఫ్టీ ఫస్ట్, స్పీడ్ నెక్స్ట్. మీరు ఎంత సేఫ్టీగా వర్కౌట్ చేస్తారనేది ఇంపార్టెంట్. లైక్ ఏదో చేస్తామని చెప్పేసి మొత్తం పట్టుకొని చేస్తే ఈ చేసేది కూడా చేయలేకుండా పోతారనమాట. అది
barbell rowing done, chest supported rowing only. So let's go 35 kgs. సో వర్కౌట్ చేస్తుంటే ఒక ఆయన వచ్చేసి బ్రో యూర్ ఇన్ సోషల్ మీడియా అని అడిగాడు. ఎస్ బ్రో అంటే ఆయన మే నో యువర్ ఐడి అని చెప్పేసి బోత్ ఇన్స్టాంట్ యూట్యూబ్లో ఫాలో చేశారు. వాళ్ళు హ్యాపీగా అనిపించింది ఆ మూమెంట్. షూట్ చేద్దాం అనుకున్నా కానీ మరి ఎందుకు ఓవర్గా ఉంటుంది, అప్పుడే కెమెరా ఆన్ చేస్తాను, నేను చేయలేదు. లెట్స్ గో. Yes. Holy shit. సో పర్సనల్గా ఏంటంటే నాకు ఫుల్ వర్కౌట్ భలే ఇష్టం. బ్యాక్ లైక్ మీకు నా ఫొటోస్ ఇస్తా చూడండి పక్కన. నా బ్యాక్ ఎట్లు నాకు బిగ్గెస్ట్ డామినేషన్ మధ్య లేదని ఉందంటే దట్స్ మై బ్యాక్. అంతే, బ్యాక్లో అసలు జీరో ల్యాగ్ అనమాట. సెకండ్ సెట్ ఇట్స్ వర్త్ 50 kgs. ఓకే, సో 30 kgs ఈజీగా పుల్ చేసాం. Let's go. Yeah, 50 kgs. Let's hope for the best. Yep. చెప్పినా కదా ఈవినింగ్ అయితే మా జిమ్లో లైటింగ్ అదిరిపోతుందని చెప్పేసి. చూస్తున్న మీలో ఎంతమందికి అసలు మనం ఖచ్చితంగా ఈ 10 weeksలో ట్రాన్స్ఫార్మ్ అవుతాం, ఒక మంచి ఫిజిక్స్ని బిల్డ్ చేస్తామని చెప్పేసి హోప్ ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ గైస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి 2027 నుంచి యూట్యూబ్ ఏవో కొత్త రూల్స్ ఇస్తాడంట. సో మనం కూడా కొంచెం ఫుల్ టైమ్గా దీనిపైన ఫోకస్ చేయాలి. ఎండ్ ఆఫ్ దిస్ 2026 సో ఖచ్చితంగా మనం హిట్ చేయాలి వీకెండ్ అండ్ వీక్ చేసేద్దాం. బాయ్ 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 బాయ్. హిట్ చేద్దాం. So guys, finally back workout completed. So last one వచ్చేసి సింగిల్ ఆర్మ్ కేబుల్ లాట్ పుల్ డౌన్ అనమాట. సో అయిపోయింది, అది 4 sets చేశాను. సో ఒకే సెట్ రికార్డ్ చేశాను అనమాట. నౌ we go for arm workout. Arms కు ఓన్లీ 3 వేరియేషన్స్. సో బార్బెల్ కల్ ఒకటి, సో ఇంక్లైన్ బెంచ్ డంబుల్ కల్ ఒకటి, అండ్ ఇంక్లైన్ బెంచ్ డంబుల్ కల్ ఆర్ కేబుల్ కల్ బోత్ ఆర్ ఒకటే. బట్ నేను లైక్ పర్సనలీ ప్రిఫర్ టు చూస్ లైక్ కేబుల్తో చేస్తాను అనమాట. ఇంక్లైన్ వచ్చేసి బిహైండ్ బ్యాక్ కేబుల్ కల్ ఉంటుంది ఒకటి, సో అది చేస్తాను అనమాట. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి హ్యామర్ కల్ అనమాట. సో ఈ 3 వేరియేషన్స్ చేసి వర్కౌట్ కంప్లీట్గా డన్ అయిపోయింది. అండ్ మీకు ఎండ్లో మా జిమ్ ఒకసారి చూపిస్తా చూడండి. సో నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.
సో మీరు ఎవరైనా హూడీ సర్కిల్లో ఉంటే కనుక, లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి వీడియోని షేర్ చేయండి, ఈ జిమ్ని ప్రిఫర్ చేయండి, సో దట్ వాళ్ళు నాతో పాటు వర్కౌట్ చేయొచ్చు. సో మీకు వర్కౌట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక లుక్ ఇస్తా జిమ్ని, చూడండి, చూసి సో చెప్పండి. సో ఈ జిమ్ వచ్చేసి టోటల్గా 13,000 స్క్వేర్ ఫీట్ అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ ఇది పార్కింగ్, ఓన్లీ మీకు జిమ్ స్పేస్ 13,000 స్క్వేర్ ఫీట్ వస్తుంది. సో ప్రీమియం స్పేస్, ఎలైట్ జిమ్. లైక్ ఇక్కడ పైన వచ్చేసి కొత్త బాక్స్ పెడుతున్నారు దీంట్లో. సో ఈ స్పేస్లో కిక్ బాక్సింగ్ అంతా ఉంటుంది. సో మీరు ఎవరైనా లైక్ ఇన్ సరౌండింగ్స్ ఆఫ్ హుడీ, అయ్యప్ప నగర ఇటు సైడ్లో ఎవరైనా ఉంటే కనుక సో ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. మా జిమ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. సో అది ఇక్కడ కానీ పోజింగ్ చేస్తే నెక్స్ట్ లెవెల్ అదిరిపోతుంది. చూద్దాం, ఒకరోజు ట్రై చేద్దాం ఇక్కడ కూడా పోజింగ్. మంచి కండిషన్ వచ్చిన తర్వాత సో ఇక్కడ పోజింగ్ చేద్దాం, పోజింగ్ సెషన్. సో ఎప్ డన్ ఫర్ ది డే. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. సో ఆల్రెడీ బ్యాటరీ 8 or 9% ఉంది. ఫోన్లో కంప్లీట్గా షట్ డౌన్ అయిపోయింది. అందుకే మీకు వీడియోస్ కూడా ఎక్కువ షూట్ చేసి చూపించలేను. సో డన్ ఫర్ ది డే. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్, భాను ప్రకాష్.